గోదావరికని ఇందిరానగర్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం అంగన్వాడీ పిల్లలకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ రెడీనెస్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ మహంకాళి స్వామి, 53వ డివిజన్ కార్పొరేటర్ గట్ల రమేష్, రామగుండం సిడిపిఓ అలేఖ్య పటేల్, డివిజన్ అధ్యక్షులు అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో ఇలాంటి ఎస్ఆర్ఎం మేళాలు, యాన్యువల్ డేలు నిర్వహించడం ద్వారా పిల్లలలో ఎదుగుదల సక్రమంగా ఉంటుందని అన్నారు. అలాగే పిల్లలు నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా ఉండడానికి ఇలాంటి మేళాలు ఉపయోగపడతాయని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లలో కేవలం విద్య మాత్రమే కాకుండా కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీస్, శ్రీమంతాలు, అన్నప్రసారణ కార్యక్రమాలు కూడా గొప్పగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిడిపిఓ అలేఖ్య పటేల్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మాస్టర్ ట్రైనర్ మిట్టపల్లి లిటిల్లను మేయర్ అభినందించారు. పిల్లలకు సంబంధించిన ప్రైమరీ ప్రథమ ప్రాథమిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అంగన్వాడీ స్కూళ్ళల్లో వాళ్ళ జీవన ప్రమాణం ప్రారంభమై వాళ్ళ ఎదుగుదలకు ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేటివి ఒక కొత్త అధ్యాయంగా ఉంటుంది కనుక ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలను ఒక మంచిగా చదివించేందుకు ఈ ప్రాథమిక వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీన్ని మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్టయితే తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు కనుక ప్రతి తల్లిదండ్రి కూడా మీ పిల్లలను రోజు స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో ఏ విధంగా వాళ్ళకు విద్యకు సంబంధించి, ఆటలకు సంబంధించి, పాటలకు సంబంధించి, మిగతా మైండ్ మెచ్యూరిటీ సంబంధించి ఏదేదైతే వ్యవస్థలు వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారో దాని మీద ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఆ పిల్లలతోటి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడినట్టయితే తప్పకుండా వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేందుకు ఈ ప్రైమరీగా ఉన్న విద్య మంచి అవకాశం కల్పించబడుతుంది కనుక ఆ దిశగా ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దాదాపుగా 270 మంది అంగన్వాడీ టీచర్లు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పిల్లలను వాళ్ళ సొంత పిల్లల కన్నా ఎక్కువగా స్కూల్లో, ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు మారం చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళకు టాయిలెట్ విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ టీచర్స్కు ఆయాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితులలో కూడా మీ పిల్లలను, చిన్న పిల్లలను మీరు ఏదైతే సొంతగా మీరు ఎట్లా అయితే చూసుకుంటారో అంగన్వాడీ టీచర్లు కూడా అదే మాదిరిగా మీ పిల్లలను చూసుకొని వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తును అందించాలనే మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు కనుక రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ టీచర్లందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, పిల్లలకు అక్షరాభ్యాసం, సైన్స్ ఫేర్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సెంటర్ల సూపర్వైజర్లు మమత, షెరీన్, అంగన్వాడీ టీచర్లు శారద, రజిత, మమత తదితరులతో పాటు ఆయాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.